హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. యూనిక్గా కిడ్స్ కోసం ఏదైనా బ్రాస్లెట్స్ని తయారు చేయమని నా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు. అందుకే వారి కోసం ఈ బ్రాస్లెట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఓహెచ్పి షీట్ మీద B7000 గ్లూను అప్లై చేసుకుని డ్రాప్ షేప్ కుందన్స్ను ఫ్లవర్ ప్యాటర్న్లో అటాచ్ చేసుకుంటున్నాను. చాలామంది ఓహెచ్పి షీట్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. ఓహెచ్పి షీట్ స్టేషనరీ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. మిడిల్ పార్ట్లో రైన్ స్టోన్ను స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న స్టోన్ లేస్ను నాకు కావాల్సిన లెంత్లో కట్ చేసుకుంటున్నాను. ఈచ్ సైడ్ 2 లైన్స్ వచ్చేలాగా స్టోన్ లేస్ను తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్ ప్యాటర్న్ పక్కన గ్లూను అప్లై చేసి ఈ స్టోన్ లేస్ను అటాచ్ చేసుకోవడమే. నేను ఎక్కువగా B7000 గ్లూను అప్లై చేస్తుంటాను. ఇది త్వరగా డ్రై అవుతుంది కాబట్టి నేను ఇది యూస్ చేస్తుంటాను. ఇన్ కేస్ మీ దగ్గర B7000 గ్లూ లేకుంటే ఫ్యాబ్రిక్ గ్లూనైనా యూస్ చేయొచ్చు. ఈ గ్లూ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మన ప్యాటర్న్కి తగినట్టు సిజర్తో కట్ చేసుకోవాలి. నార్మల్ సిజర్ కాకుండా థ్రెడ్ కటర్ సిజర్ యూజ్ చేసామంటే మనము నీట్గా ఎడ్జెస్ వెంబడి కట్ చేసుకోవచ్చు. కార్నర్స్ కూడా ఈ సిజర్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, అందుకనే నేను ఇది సజెస్ట్ చేస్తాను. ఈ బ్రాస్లెట్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. పిల్లలు ఎక్కువ వెయిట్ను క్యారీ చేయలేరు కాబట్టి ఇలా సింపుల్గా లైట్ వెయిట్ ఉన్న జ్యువెలరీని యూస్ చేస్తే చాలా బాగుంటుంది. సిజర్తో కట్ చేశాక ఏవైనా అన్ఈవెన్ ఎడ్జెస్ ఉంటే ఇలా లైటర్తో హీట్ చేసామంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఈ బ్రాస్లెట్ పెట్టుకోవడానికి హుక్స్ కావాలి కదా, నేను ఇక్కడ 2 జంప్ రింగ్స్, ఒక లాబ్స్టర్ క్లాప్స్ను యూస్ చేస్తున్నాను. ఈ స్టోన్ లేస్ను అబ్జర్వ్ చేయండి. 2 స్టోన్స్ను అటాచ్ చేస్తూ ఒక లింక్ ఉంటుంది కదా, ఆ లింక్లోకి మనం ఈ జంప్ రింగ్ను ఇన్సర్ట్ చేసుకోవాలి. మీకు ఇలా ఇన్సర్ట్ చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తే ఏదైనా నీడిల్తో హోల్ పెట్టి ఈ జంప్ రింగ్ని ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ప్లేయర్తో జంప్ రింగ్ను టైట్ చేయండి. సేమ్ ప్రాసెస్లో స్టోన్ లేస్కు ఇంకొక సైడ్ కూడా జంప్ రింగ్ను అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఆ జంప్ రింగ్కు లాబ్స్టర్ క్లాస్ప్ను అటాచ్ చేసుకోండి. మీ దగ్గర లాబ్స్టర్ క్లాస్ప్ లేకుంటే ఎస్ టైప్ హుక్నైనా యూస్ చేయొచ్చు. ఈ బ్రాస్లెట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీ కిడ్స్ బ్రెస్ట్ లెంత్ సైజ్ చూసుకొని దానిని బట్టి స్టోన్ లేస్ను కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇలాంటి స్టోన్ లేస్ అవైలబుల్గా లేదనుకోండి, నార్మల్ పర్ల్స్ను కూడా మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్లో చాలా బ్రాస్లెట్ డిజైన్ ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఇంకొక బ్రాస్లెట్ డిజైన్ చూపిస్తాను. పిల్లలందరూ ఎంతో ఇష్టపడే బటర్ఫ్లై ప్యాటర్న్. ఫస్ట్ ఓహెచ్పి షీట్ మీద గ్లూను అప్లై చేసి నాకు కావాల్సిన లెంత్లో ఐపిన్స్ను కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. బటర్ఫ్లై యాంటినాస్ కోసం నేను ఇక్కడ మిడిల్లో ఐపిన్స్ను స్టిక్ చేసుకుంటున్నాను. ఐపిన్స్ పెట్టుకున్న తర్వాత దానిపైన గ్లూను అప్లై చేసి కుందన్స్ను అటాచ్ చేసుకున్నామంటే ఐపిన్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. అందుకనే నేను అలా చేశాను. బటర్ఫ్లై వింగ్స్ కోసం నేను ఇక్కడ బిగ్ సైజ్ డ్రాప్ షేప్ కుందన్స్ను యూస్ చేస్తున్నాను. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కుందన్స్ను అప్లై చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ను ఐ షేప్ కుందన్స్తో ఫినిష్ చేసుకుంటున్నాను. ముందు చూపించిన బ్రాస్లెట్ స్టోన్ లేస్ను అటాచ్ చేశాను కదా, కానీ ఈ బటర్ఫ్లై బ్రాస్లెట్కు స్టోన్ చైన్ను యూస్ చేస్తున్నాను. ముందుగానే మనకు కావాల్సిన లెంత్లో స్టోన్ చైన్ను కట్ చేసుకుని రెడీగా పెట్టుకొని ఓహెచ్పి షీట్ మీద గ్లూను అప్లై చేసి ఆ స్టోన్ చైన్ను అటాచ్ చేసుకోండి. బటర్ఫ్లై యాంటినాస్ను హైలైట్ చేయడం కోసం వాటి మీద గ్లూను అప్లై చేసి జర్కన్ స్టోన్ను అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాతే సిజర్తో ఎడ్జెస్ను నీట్గా కట్ చేసుకోండి. గ్లూ కంప్లీట్గా డ్రై కాకుండా కట్ చేసుకున్నామంటే కుందన్స్ అన్నీ మూవ్ అవుతూ డిజైన్ అనేది సరిగ్గా ఉండదు. మనం ఎంత నీట్గా కట్ చేసుకున్నా ఒక్కొక్కసారి అన్ఈవెన్ ఎడ్జెస్ అనేటివి ఉంటాయి. అలా నీట్గా కనపడాలి అంటే ఏదైనా లైటర్తో ఇలా హీట్ చేసామంటే ఎడ్జెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. యాంటినాస్ మిడిల్లో గ్యాప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ అగరబత్తిని యూస్ చేసుకొని ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా చేసుకుంటున్నాను. ఓహెచ్పి షీట్ను నీట్గా కట్ చేసుకుంటేనే అవుట్పుట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బ్రాస్లెట్ పెట్టుకోవడానికి మనము జంప్ రింగ్ను అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టోన్ చైన్కు జంప్ రింగ్ను అటాచ్ చేసుకోవడం కోసం నేను మెటల్ వైర్ను యూస్ చేస్తున్నాను. 1 ఇంచ్ మెటల్ వైర్ను కట్ చేసుకోవాలి. ఈ మెటల్ వైర్ను కట్టుతీగ అంటారు. ఈ కట్టుతీగను యూస్ చేసి మనము బీడ్స్తో చైన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈ మెటల్ వైర్‌ని జంప్ రింగ్‌కి ఇన్సర్ట్ చేసుకొని, మనం జంప్ రింగ్ ఊడిపోకుండా ఒక సైడ్ ఉన్న మెటల్ వైర్‌తో రొటేట్ చేయాలి. వీడియోలో చూపించినట్లుగా రొటేట్ చేసుకోండి. ఈ మెటల్ వైర్ చాలా థిన్‌గా ఉంటుంది. ఎటువంటి టూల్స్ యూజ్ చేయకుండా మనము ఈ ఫింగర్స్‌ని యూజ్ చేసి రొటేట్ చేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ ఉన్న మెటల్ వైర్‌తో జంప్ రింగ్‌ను టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఉన్న మెటల్ వైర్‌తో మనము స్టోన్ చైన్‌కు అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఏ ప్రాసెస్‌లో అయితే జంప్ రింగ్‌కు టైట్ చేసుకున్నామో, అదే ప్రాసెస్‌లో స్టోన్ లేస్‌ను ఇన్సర్ట్ చేసుకొని, మనము స్టోన్ లేస్ చుట్టూ ఈ మెటల్ వైర్‌ను రొటేట్ చేసుకోవాలి. మీరనుకోవచ్చు, ఈ మెటల్ వైర్ వల్ల పిల్లలకి ఏమన్నా డిస్కంఫర్ట్ ఉంటుందా అని. మనము టైట్‌గా, నీట్‌గా వ్రాప్ చేశామంటే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. బ్రాస్లెట్‌కు 2 సైడ్స్ ఇలాగే జంప్ రింగ్‌ను అటాచ్ చేసుకోండి. బ్రాస్లెట్ పెట్టుకోవడం కోసము ఇలా ఒక సైడ్ జంప్ రింగ్‌కు లాబ్స్టర్ క్లాస్ప్‌ను అటాచ్ చేసుకోండి. నేను ఇదే మోడల్‌లో నా ఛానల్‌లో ఆల్రెడీ ఒక హార్ట్ షేపు బ్రాస్లెట్‌ని ప్రిపేర్ చేశాను. అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఇలా మనకు నచ్చిన విధంగా మనమే ఇంట్లోనే ఈజీగా చిన్న పిల్లల కోసం బ్రాస్లెట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసిన ఈ 2 బ్రాస్లెట్స్‌లో మీకు ఏ బ్రాస్లెట్ నచ్చింది? మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. నేను చేసిన ఈ కిడ్స్ బ్రాస్లెట్ డిజైన్స్ మీకు నచ్చాయా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరిచ్చే ఫీడ్‌బ్యాక్ వల్ల నేను ఇంకా కొత్త డిజైన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.